హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్లో బెల్లం గవ్వలు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ గవ్వలు అనేవి మెత్తగా లేకుండా మంచి క్రిస్పీగా గుల్లగా రావాలి అంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక బేషన్ తీసుకుని ఇందులో 2 గ్లాసుల వరకు మైదా పిండిని జల్లించుకోవాలి. పిండిని మనం జల్లెడ పట్టుకోవడం వల్ల దీనిలో ఏమైనా గడ్డలుగా ఉన్నా లేదైనా వేస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా సన్న పురుగు లాంటిది ఉన్నా సపరేట్ అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మైదా పిండిని ఫస్ట్ జల్లెడ పట్టేసుకుని వేస్ట్ అంతా పక్కకు తీసేసుకుందాము. నెక్స్ట్ ఇందులోని చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకుని దీనిని కోర్సుగా మిక్సీ జార్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడే ఒక 2-3 ఇలాచీని కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మిక్సీ జార్ని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. మనం బొంబాయి రవ్వని మైదా పిండిలో వేయడం వల్ల గవ్వలు అనేవి మెత్తగా లేకుండా మంచి క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు బాగా వేడి చేసినటువంటి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ లేదు వెన్న కానీ వేసుకోవాలి. నేనైతే బాగా వేడి చేసినటువంటి నెయ్యిని యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. నెయ్యి వేసాక పిండిని బాగా మిక్స్ చేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తే ఉండలాగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా పిండికి నెయ్యి అనేది అబ్జర్వ్ చేసుకుని గవ్వలు అనేవి గట్టిగా లేకుండా మంచి క్రిస్పీగా వస్తాయి. ఈ పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ఒక 15 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక తడి క్లాత్ని కప్పి 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. క్లాత్ రిమూవ్ చేసి చూసారా, పిండి అనేది కాస్త గట్టిగా అయ్యింది. రవ్వ ఉంది కదా, రవ్వ మైదా పిండితో నాని కొంచెం గట్టిగా అవుతుంది. మరి ఒకసారి ఫైన్గా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూసారా, పిండి అనేది సాఫ్ట్గా ముద్దెల్లే ఉంది కదా, మరీ గట్టిగాను ఉండదు, మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది. గవ్వలు అనేవి మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. చూసారా, మీకు ఏ సైజులో కావాలో గవ్వలు అనేవి ఆ సైజుకి సరిపడినంత బాల్స్లా చేసుకుని ఆ బాల్స్ని గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవడం గవ్వల చెక్కతో. చూసారా, పర్ఫెక్ట్గా అయితే గవ్వ షేప్ వచ్చేసింది కదా. ఫస్ట్ అయితే ఈ పిండి మొత్తాన్ని నేను బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా బాల్స్ లాగా చేసుకుంటే కనుకండి, మనం సింగిల్గా చేసుకుంటున్నా సరే ఎవరు హెల్ప్ లేకుండా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు గవ్వలు అనేవి. నేను ఈ పిండిని ఒక 2 పెద్ద బత్తాకాయ సైజు ఉండేటువంటి ముద్దల్లాగా 2 పిండి ముద్దలను తీసుకుని పక్కన పెట్టుకుని మిగతా పిండి పైన డ్రై అయిపోకుండా తడి క్లాత్ కప్పేశాను. ఫస్ట్ ఈ పిండిని బాల్స్ లాగా చేసుకుంటున్నాను. బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గవ్వల చెక్క తీసుకుని దానికి ఆయిల్ కానీ పిండి కానీ అప్లై చేసి ఈ విధంగా వేలుతో ఇలా గట్టిగా అంటే మనకి గవ్వ షేప్ అనేది వస్తుంది పర్ఫెక్ట్గా. గవ్వలు అనేవి మరీ మందంగాను చేసుకోవద్దు, మరీ పలచగాను చేసుకోవద్దు. మందంగా చేసినట్లయితే లోపలనే మగ్గకుండా మెత్తగా ఉంటాయి. పలచగా చేస్తే కరకరలాడుతూ టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఈ విధంగా మొత్తం పిండిని గవ్వల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక వాయికి సరిపడా గవ్వలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోగా మిగతాయి కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇలా అయితే సింగిల్గానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ గవ్వలు అనేది ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దీనిలో
చిన్న పిండి బాల్ని వేసి చూస్తే వెంటనే పైకి వస్తుంది అంటే కనుక ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిందని అర్థం. గవ్వలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ మరీ బాగా కాగకూడదండి, మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం గవ్వల్ని వేసుకుని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని అప్పుడప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గవ్వలు వేసిన వెంటనే గరిటెతో తిప్పొద్దు. ఒక 2 మినిట్స్ తర్వాత గరిటెతో ఈ విధంగా మెల్లగా కలుపుకుంటే బోత్ సైడ్స్ బాగా ఫ్రై అవుతాయి. వెంటనే కలిపేస్తే కనుక గవ్వలు అనేవి విరిగిపోతాయండి. ఈ విషయం ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాము. ఇవి వేగేలోపు బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఇందులో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. అలాగే ఇందులో ఒక 4-5 స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసినట్లయితే గవ్వల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. బెల్లం అనేది బాగా కరిగిపోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయినటువంటి గవ్వలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి లేదా అనేది నేను ఒకటి విరిపి చూపిస్తున్నాను. మంచి గుల్లగా క్రిస్పీగా అయితే ఉన్నాయి కదా, లోపల కూడా పచ్చిదనం ఏమీ లేకుండా బాగా ఫ్రై అయ్యాయి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే కనుక గవ్వలు అనేవి పైన కలర్ వచ్చేస్తాయి, లోపల అయితే ఉడకదు, టేస్ట్ ఇంకా అసలేమీ బాగోదు. ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది. దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఈ బెల్లం అనేది బాగా పాకం వచ్చే వరకు గరిటెతో అప్పుడప్పుడు కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అయితే రాలేదండి, ఇంకొంత టైం అయితే పడుతుంది. ఒక 5 మినిట్స్ బెల్లాన్ని ఉడికించుకుందాము. బెల్లం అనేది మరీ గట్టి పాకము కాకుండా తీగ పాకము కాకుండా కొంచెం బాల్ లాగా ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా అయితే పాకం వచ్చిందండి. ఇప్పుడు గవ్వలు మొత్తాన్ని ఈ బెల్లం పాకంలో వేసుకుని ఈవెన్గా పాకం మొత్తం అన్ని గవ్వలకి పట్టేలాగా గరిటెతో కలుపుకోవాలి. మరీ ముదురు పాకము కాదు, అలాని మరీ లేత పాకము కాకుండా పాకాన్ని ప్రిపేర్ చేసుకుని ఈ గవ్వల మొత్తాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ మొత్తాన్ని అవి గిన్నెలో కొంచెం ఎక్కువైనట్లుగా అనిపించింది, నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాకం మొత్తాన్ని బాగా గవ్వలకి పట్టించుకున్న తర్వాత ఇవి కొంచెం గోరువెచ్చగా ఉండంగానే మరి ఒక ప్లేట్లోకి ఇలా ఒక్కొక్కటి సపరేట్గా తీసి వేరొక ప్లేట్లో కనుక మనం పెట్టుకున్నట్లయితే ఇవి చల్లారాక చేతికి పాకం ఏమీ అంటకుండా డ్రైగా అయిపోతాయి, మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా మన బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, గవ్వలన్నీ అతుక్కుపోయి లేకుండా చక్కగా విడివిడిగా ఉన్నాయి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే మనం బెల్లం గవ్వలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గవ్వలు అనేవి గాలి ఆడకుండా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ నుండి 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టి పంపించడానికైనా లేదంటే మనకి ఇంట్లో ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈ గవ్వల్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.